ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. సో మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత అయితే నేను ప్రస్తుతానికి హైదరాబాద్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి నంద్యాల దగ్గర పడిందంట, రైలు గేట్ పడింది. సో రైలు వెళ్ళిపోయిన గేట్ తీసేసారు, వెళ్తున్నాను అనమాట. సో మొత్తానికి అయితే నేను దగ్గర ఒక ఎప్పుడో ఉమ్మక్క గారు వచ్చినప్పుడు వెళ్ళాను. సో అప్పుడు ఏంటంటే ఉమ్మక్క గారు వచ్చినప్పుడు జస్ట్ వెళ్ళి ఉమ్మక్కని కలిసేసి రిటర్న్ వచ్చేసాను అనమాట. సో ఈసారి అయితే మాత్రం గట్టిగా ముందే ప్లాన్ చేసుకున్నాను. ఒక 2 రోజులు ముందే వెళ్ళి అన్నీ మొత్తం తిరిగేయాలని అంటే చూడాలనుకున్నాను అనమాట. సో ఏమేమి చేశాను, ఏం కథ చూశాను మొత్తం వీడియోలో అయితే ఉంటుంది. మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడైతే మాత్రం ఏం చేస్తాను నేను, ఇది అమీర్పేట అనుకుంటా వచ్చి ఆగాను. తెల్లవారుజామున ఫ్రెండ్స్. ఇది అక్కడ ఏంటంటే వాళ్ళు బస్సు లోపలికి వెళ్ళదని అటు సైడ్ వెళ్ళే వాళ్ళని ఇంకో బస్సుకు షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. ఫైనలీ వచ్చేసి నేను కూకట్పల్లి అయితే దిగాను. కూకట్పల్లి దిగి సో అక్కడ ఎక్కడ స్టే అయ్యాలా, ఎక్కడ ఉండాలా అనే దానికోసం హోటల్ కోసం అయితే తిరుగుతున్నాను. కానీ ఫ్రెండ్స్ కూకట్పల్లిలో కాలేజీలు, స్కూళ్ళు అవి తప్ప రూమ్స్ అస్సలు దొరకలేదు ఫ్రెండ్స్. సో అక్కడ దొరకకపోయేసరికి చిన్నగా ఫస్ట్ ఆలోచన రాలే, మ్యాప్ పెట్టుకుంటే అన్నీ దొరుకుతాయి కదా అని. సో ఫస్ట్ ఏంటంటే ఒక 2 కిలోమీటర్లు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళా. రూమ్స్ ఉండేదానికంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాను. సో అక్కడ ఏంటంటే అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, పోలీస్ స్టేషన్లు తప్ప ఏం లేవు. మళ్ళీ రిటర్న్ వచ్చంటే అన్ని షాపింగ్ మాల్లు, ఇదో ఇలా నర్సరీ కనిపించింది కదా. సో ఈ నర్సరీ ఫోటోలు తీసి సుబ్బు పంపించాను. ఆయన పంపించినప్పటి ఎందుకు పంపించావు, నువ్వేమైనా కొనుక్కొచ్చావా తీసుకొచ్చావా, ఎట్లా నువ్వు కొనేదిలే పెట్టేదిలే కదా, ఇవన్నీ తీసుకురావు కదా, ఎందుకు పంపించినావా అని చెప్పాను నేను. ఏదో పాపం పిల్ల చూచా అని చెప్పి పంపించిన ఫ్రెండ్స్. ఆమె చూడనప్పుడు మనం ఏం చేస్తాంలే. కానీ మొత్తానికైతే వెతుకుతున్నా ఫ్రెండ్స్. నేను అయితే చాలా కష్టపడి అయితే వెతికి నేనుండే దగ్గర నుండి 4 కిలోమీటర్స్ దూరంలో నాకు ఒక హోటల్ లాడ్జ్ సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి దాన్ని చూసుకున్నాను. సో అక్కడ ఏంటంటే ఏ ఆటో అడిగినా కూడా బుకింగ్ ర్యాపిడో పని చేసింది, ఆటో దొరుకుతుంది. ర్యాపిడో పని చెప్తే ఆటో దొరకదు ఎట్టి పరిస్థితులు అయితే. కాబట్టి మొత్తానికి అయితే హైదరాబాద్లో బతకాలంటే ఫస్ట్ ర్యాపిడో బుక్ చేసుకోవాలి ఫ్రెండ్, ర్యాపిడో డౌన్లోడ్ చేసుకోవాలా అని పోయిన మరుసటి రోజు నాకు అర్థమైంది. దాని తర్వాత ర్యాపిడో కంటే కూడా మెట్రో ముందు ఎట్లా ఎక్కాలా, ఎక్కడ దిగాలా అనేది కూడా తెలుసుకోవాలా. అంటే చీప్ అండ్ బెస్ట్ అవ్వాలంటే మెట్రో కరెక్ట్గా కనుక్కాలన్నమాట. ఇవన్నీ తీసుకున్న తర్వాత నేనైతే రూమ్ తీసుకున్నాను. ఫైనల్గా రూమ్ తీసుకొని నాకు కావాల్సిన అయితే టిఫిన్ తెచ్చుకున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఊతప్పం అనమాట. ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపాయలు. సో ఒక ఊతప్పం తీసుకునే, అంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కదా దీనిలో టేస్ట్, అందుకోసం ఒకటే తెచ్చుకునే. కానీ అక్కడికి ఒకటి బదులు ఇంకో 2-3 తెచ్చుకుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్. అది రోడ్ సైడ్ బండి, జస్ట్ 20 రూపీస్ ఒక్కొక్క ఊతప్ప. మొత్తానికైతే మాత్రం ఊతప్పం అయితే సూపర్ ఉన్నది. దీని తర్వాత ఊతప్పం ఇంకో 2-3 తెచ్చుకుంటే బాగుంది అనిపించింది ఇంకో టిఫిన్ తిన్న తర్వాత. సో ఆ టిఫిన్ ఏందో మీరే చూసేయండి. నిజానికైతే ఫ్రెండ్స్ పిల్లలు లేకుండా, ఫ్యామిలీ లేకుండా ఆ 2 రోజులు అయితే మాత్రం నైటు అంటే డే అంతా నిద్రపోయినా లేని ఫ్రెండ్స్, నైట్ అంతా తిరిగేసిన. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ టిఫిన్ తినేపటి నిద్రపోయి దగ్గర 2:30కో ఆ టైంకి నిద్రలేసాను అనమాట. నిద్ర లేయడం, తినడం, పండుకోవడం పగులు పూట. నైట్ టైం అయితే ఇంకా ఎక్కడెక్కడ తిరగాలి ఇంకా తను ర్యాపిడో బుక్ చేసుకోవడం, తిరగడమే. సో ఊతప్పం తర్వాత 4 వడలు తెచ్చుకున్నాయి. ఇవి బోండాలు అనుకుంటా. సో ఈ 4 బోండాల వల్ల ఇంకొక 2 ఊతప్పాలు తెచ్చుకుంటే బాగుంది అనిపించింది. పడుకొని నిద్ర ఫ్రెండ్స్, ఇంకా అందుకోసం మెద్దలు ఏమీ లేదు. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అన్లిమిటెడ్ బఫే అని అది మీల్స్. సో అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే నాకు దగ్గరలో అది ఉన్నది ఫ్రెండ్స్. అది ఫస్ట్ స్వీటు, తర్వాత చిత్రాన్నం. లైక్ పండగ ఎన్ని చేసుకుంటావు అన్ని దాంట్లో అయితే ఉన్నాయి. సో మొత్తం కలిపి కూడా 120 రూపాయలు అనమాట. సరేలే అని చెప్పి వేసేసుకున్నాను. ఫస్ట్ వెళ్ళి అంటే ఎందుకు అన్నీ ఒకేసారి పెట్టుకున్నాయి అంటే నేనే వెళ్ళి నేనే పెట్టుకుని వచ్చుకోంట.
సెల్ఫ్ సర్వీస్ అనమాట. సో అందుకోసం ఇంక నేను ఇంకా ఒకేసారి పెట్టుకోవచ్చు, నాకు అంత ఓపిక లేకపోయేసరికి. అన్నము, పప్పు, కూర, చిత్రాన్నము, పప్పు, బెండకాయ ఫ్రై, అరదో రోటి పచ్చడి అన్నీ ఒకేసారి తెచ్చేసుకున్నాయి. సో దీంట్లో ఏంటంటే పులిహోర మాత్రం నెంబర్ 1 ఉన్నది. మళ్ళీ పెరుగు ఉన్నది, రసం ఉన్నది, సాంబార్ ఉన్నది. పర్లేదు ఫ్రెండ్స్, 120 రూపాయలు మంచి వర్త్ అనుకోవచ్చు దాన్ని. కానీ ఈ తర్వాత నేను ఇంకోసారి వెళ్ళి మిల్స్ అయితే తిని కుదరలేకపోయింది. లేకపోతే నేను మిల్స్ తిందాను అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తిన్నాను. ఏంది ఈరోజు సత్యబాబు బిర్యానీ, తర్వాత రాజారాణి చేపల పులుసు, ఇవన్నీ అంటే బాగా టేస్ట్ చేసిన ఫ్రెండ్స్. కానీ వీడియో తీసుకుని కష్టమైంది, కానీ నాకు కాడ గ్రోప్రో కానీ ఇవేమి లేక ఏం చేద్దాంలేండి, ఉండేవాడికైతే బాగా తీశాను. సో ఇంకా వెళ్ళి నిద్రపోయిన ఫ్రెండ్స్, నిద్రపోయి లేచినప్పటి ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ కొట్టాను. చూడండి ఎంత బాగుందో. అంటే ఇప్పుడు నేను అంతా అక్కడ ఉండి నిలబడి చూసి ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యేటప్పుడు వీడియో తీశాను అనమాట. సో రెడ్, వైట్, గ్రీను, అంటే నేను వెళ్ళిందేసరికి ఆగస్ట్ 15 వెళ్ళాను కాబట్టి చూడండి, ప్రతి ఒక్క పెద్దదానికి అంటే సంథింగ్ ఏదైనా సరే దానికి జెండా రంగులే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, వేరే ఏమనకూడదు. చూడండి, గ్రీను, వైట్, రెడ్, గ్రీను, వైట్, రెడ్. కానీ హైదరాబాద్ నిజంగా నైట్ చూడాలి ఫ్రెండ్స్. ఇప్పటికి టైం ఎంత తెలుసా, దగ్గర 12:30 అయింది. కానీ ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. నిద్రపోరు. రాత్రి 3 గంటలప్పుడు నేను చిట్టి బిర్యానీ రైస్ తిన్నానే, రాత్రి 3 గంటలప్పుడు. ఓమా నిజం ఫ్రెండ్స్. అయితే ఎంజాయ్ అంటే నైట్ టైం ఎంజాయ్ అంటారండి. ఇది వచ్చేసి ఎర్రగడ్డ దగ్గర హాస్పిటల్ అనమాట. సో ఎర్రగడ్డ దగ్గర హాస్పిటల్ అనమాట. సో బాగున్నది. తర్వాత అక్కడి నుంచి వస్తుండే తర్వాత ఇది మకావ్ అనేది సంథింగ్ ఏదో, నాకైతే దాన్ని తీసుకోలే కానీ జెండా బాగుందని తీసుకునే. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళానంటే పిజ్జా, మెక్డొనాల్డ్స్ లేకపోతే డామినోస్ ఏదో పిజ్జాకి అయితే వెళ్ళాను. సో మనకి ఇప్పటికైనా ముక్కలేని ముద్ద దిగదు కదా, అందుకోసమే చికెన్ చీజ్ పిజ్జా చెప్పాను. తిందాం అనుకునే కానీ ఫ్రెండ్స్, మేబీ వాళ్ళందరికి బాగుండొచ్చు, కానీ అక్కడ ఉండి అలవాటు అనేది నాకైతే చండాలంగా అనిపించింది. రాత్రి 12 గంటలప్పుడు కూడా ట్రాఫిక్ ఉంది నాయన. మా ఊర్లో 12 గంటల కుక్క పిల్ల తప్ప ఏముండవు. ఆరని కొట్టరా, నువ్వు ఆరని కొట్టే పక్కకి ఎత్తుకుపోతాడు, పక్క ఎత్తుకొని బుధాన్ని పెట్టుకొని పోతాను. కొట్టు ఆరని కొట్టు. ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. అమ్మ జీవితం అర్ధరాత్రి ఏమున్నాయి, అన్ని ఐస్ క్రీమ్ డబ్బాలే ఫ్రెండ్స్. ప్రపంచంలో ఐస్ క్రీమ్ డబ్బాలలో ఏమి ఉంటాయి. అర్ధరాత్రి కూడా టెంకాయలు అమ్ముతారా? ఇది హైదరాబాద్ అంటారు చూడండి, బాగా చూడండి ఫ్రెండ్స్. ఇందాక మీరు చూసినది అయితే అన్ని ఐస్ క్రీమ్ డబ్బాలే ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్. అదేంది రాత్రి 1 గంటప్పుడు ఆ ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఖాళీ లేదు. సరేలేండి, మొత్తానికి అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే హైదరాబాద్ సచివాలయం అనమాట. తిరిగాను ఫ్రెండ్స్ 1 డే. ఒక ఫస్ట్ రోజు వచ్చేసి ట్యాంక్ బండు, సచివాలయం, కేబుల్ బ్రిడ్జ్ అన్నీ తిరిగేసాను అనమాట. సో సున్నికి అయితే మాత్రం లైవ్లో సున్నికైతే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ ఈ సచివాలయం అనేది. మేబీ నేనైతే అన్ని డ్రైవింగ్లోనే వీడియోలు ఇచ్చాను అనమాట, నిలబడి ఏది చేయలేదు. సో ఇది ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నైట్ లైఫ్ పల్లెటూరులో ఎప్పుడు నిద్రపోయేటోళ్ళం కదా, కానీ ఈడైతే నేను రాత్రి 3 వరకు కూడా నిద్రపోలేదు. అంబేద్కర్ విగ్రహం అది చేస్తారంటే గోల్డ్ కాదు నాన్న, విగ్రహం అంటే రాయితో చెక్కింటారు. పెద్ద రాయి తీసి ఆ రాయిని విగ్రహం లెక్క చెక్కింటారు. సో ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్ ఉందా చూడండి ఎలా కూర్చున్నారు. ఈ టైంకి అయితే రాత్రి 1 గంట అయితే ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు లోపల కూర్చొని ఉన్నారు. నేను రిటర్న్ అనమాట, ఇంకా రూమ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. సో రూమ్కి వెళ్ళడానికి చూడండి ఎంత ఇది. రూమ్కి వచ్చిన తర్వాత రూమ్లో పనుకుందామని వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ డోమినోస్ పిజ్జా తిన్నాయి కదా, నాకైతే నిద్ర రావట్లేదు. అది అంత కడుపు నిండలేదు, ఏం చేయలేదు. సో ఏంటా అని చెప్పి వెళ్ళి అక్కడ ఏందబ్బా ఇంత రష్ ఉందని వెళ్ళాను.
వెళ్ళేసరికి ఏంటంటే బిర్యానీ ఎనీ టైం ఎనీవేర్ అంట ఫ్రెండ్స్. ఎప్పుడైనా టైం సరే ఎన్ని గంటలకైనా సరే బిర్యానీ దొరుకుతాయంట. సో నేనైతే చూసుకొని చిట్టిముత్తెల చికెన్ రైస్ అయితే తీసుకున్నాను. అది చూడండి ఫ్రెండ్స్ 3 గంటలప్పుడు కూడా ట్రాఫిక్ ఉంది. నేను దాటనికి కూడా లేకుండా ఫుల్ హెవీ ట్రాఫిక్. సో అయితే చిన్నగా అయితే అలవాటు వాడికి అయితే ట్రై చేసిన. రూమ్కి వెళ్తాను నాన్న. రూమ్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తిన్నా ఇంకా ఆ టైంలో రాత్రి 3 గంటలప్పుడు చూడు. అది చూడు ఎంత వస్తున్నాయి బైకులు. ముద్దుకొని పోయినాయి ఒకసారి ఆడతారు. అది చూడు ఎన్ని వచ్చినాయి రాత్రి 3 గంటలప్పుడు కూడా. మాకెళ్ళి చూసి కూడా కుక్క పిల్లలు తప్ప ఏం కనపడ రోడ్ల కుక్కలు కనిపించినాయి. సో ఇది వచ్చి కూకల్ KPH రైల్వే స్టేషన్ మెట్రో అనమాట. ఓ నాన్న మీరు లైట్ స్టేషన్ ఎక్కిర్రా? మళ్ళీ చూపించలేదే నాకు. అది రేపటి వీడియోలు చూపిద్దాం. నేను మెట్రో ఎక్కినాను ఏమేం చేసినాను అనేది రేపు ఇంకొక వీడియో తీద్దాం. ఇదంతా ఆగస్టు 15వ తేదీ మనం ఏమేం చేసినాం అనేది మొత్తం అనమాట. హైదరాబాద్కి నిన్ను తీసుకోవాలన్నా? మిమ్మల్ని తీసుకుపోయేంత డబ్బులు నాకు లేవులేనన్నా. నేనైతే ఏదో ఒక చిన్న ఖర్చులు పెట్టుకునే. మిమ్మల్ని ఆడగాల హైదరాబాద్లో కష్టం. నేను తీసుకోబా మళ్ళా దామగా తీసుకోబా మళ్ళీ అసలు తీసుకోబా మళ్ళా నన్ను అంటే ఒక్కొక్కరిని ఒకసారి తీసుకోవాలనా మిమ్మల్ని? ఏమాట నీ అందరు ఒక్కసారి రారా? వచ్చలే ఎన్ని రూమ్స్ ఉంటాయి నాన్న? ఎన్ని కావాలంటే అన్ని రూమ్స్ ఉంటాయి. నేను నీ కట్టు అనుకుంటా. వాష్రూమ్ వస్తే బాత్రూమ్ లోకి పోతా. మొహం కడుకొని చేతులు కడుకొని తర్వాత వచ్చి చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ బాగున్నది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. చూడండి అసలు నాకైతే ఒక ఇంత ఆశ్చర్యమైంది ఫ్రెండ్స్. 3 గంటలప్పుడు ఏందిరా నాయన ఈ జనాలు ఏం కథరా నాయన అనుకున్నాను. మీకు ఇక్కడ ఏంటంటే ఒక రాంగ్ రూట్లో వచ్చి ఎన్నికలు వచ్చి తగిలిస్తున్నాడు ఫ్రెండ్స్. వాడు హారన్ కూడా కొట్టలేదు అయితే నాకు. చూడండి వీడు తీసినాను లేదా వాడిని ఇంటికి వచ్చినప్పుడు వచ్చాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేవాడు జర్రని వచ్చినాడు నా మీదికి. అంటే తప్పునే ఎదురుగా వస్తున్నాయి కదా బండ్లని. అడుగో రాంగ్ రూట్ లో పోతాడు బగ్గి వేసుకున్నాడు. పిల్ల బచ్చాడే ఆ రాంగ్ రూట్ లో పోతున్నాడు బగ్గి వేసుకొని. నన్ను తగిలిస్తున్నాడు. సో వచ్చేసాను ఫైనల్ ఈ రూమ్ కి వచ్చేసాను. ఇంకా రూమ్కి వెళ్తున్నాను. రూమ్ లోకి వెళ్ళేసి బిర్యానీ తినేసి బజ్జుకొని మళ్ళీ పొద్దున్న 9కో 10కో లేయడమే ఫ్రెండ్స్. లేయడము తినడము. ఉదయం పూట నిద్రపోవడమే. ఉదయం పూట ఎందుకంటే తిరగడం కష్టం. నైట్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి. ఏంది నువ్వు ముక్కు పట్టుకుంటున్నావు? ఆడిపోతున్నామా? ఏడిపోతుంది అడుగామే. ఏడిపోతున్నామా? అంగడి పోతున్నట్టుంది కదా. అంగడి పోతుందంటవా? కాదులో పాలకి కానీ పాలకే యాడికే పాలకిలే ఫ్రెండ్స్. 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్ ఉంది కానీ దానికి లిఫ్ట్ లేదు. లిఫ్ట్ లేదు కదా. నడుచుకుంటే ఇంట్లో వేసుకుంటా పిల్లలు వేసినట్టు వేసుకుంటా. ఇంట్లో వేసుకుంటా. బెడ్రూమ్ లో ఎత్తుండు పెట్టుకుని. అక్కడ ఏంటంటే అయినా టైం చూపించాడు అనమాట. అప్పటికే 2:20 ఎంత అయింది టైం. ఓమా సో ఇది నా రూమ్ అనమాట. నా కీస్ నా కాడ నుండి నేనే తీసుకుని వెళ్ళాను. ఫైనల్ అయితే రూమ్కి వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా తినేసి పడుకోవడమే. సో నెక్స్ట్